వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, నీ సొంత ప్రయత్నం లేనిదే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, లైఫ్లో ఏదో అవ్వాలనుకొని ఇంకేదో చదివి ఇంకేదో జాబ్ చేస్తున్న మాలాంటి అటు ఇటు కానీ ఒక యువతలాగా మాత్రం మీరు మిగిలిపోవద్దు, ఏముండదు. రీసెంట్గా మనకు వాలా అనే సినిమా రిలీజ్ అయింది మనకు 2024లో, దానికి పార్ట్ 2 కూడా రిలీజ్ అయింది మనకు 2026లో. సో ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలు మనకి ఏం చెప్తాయంటే, సో నువ్వు లైఫ్లో ఎంత ఎంజాయ్ చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరికి నువ్వు ఆన్సర్ అయితే చెప్పాలి. ఆ పర్సన్ ఎవరో కాదు, మళ్ళీ నువ్వే. ఎందుకంటే అప్పుడు టైం మిషన్ వేసుకుని వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి నీ లైఫ్ని అయితే రెక్టిఫై చేసుకోలేవు కదా. హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉండే స్టూడెంట్ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ మీ క్లాస్మేట్స్ ఉంటారు కదా, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే మీ ఫ్యామిలీలో మీ కజిన్స్లో 10th క్లాస్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలన్న డైలమాలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మ్యాక్సిమం కొంచెం లెంత్ ఎక్కువ రావచ్చు అనుకుంటున్నా ఈ వీడియోని, మీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే కొంచెం డీటెయిలింగ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు చూస్తున్నారంటే మనకు 10th క్లాస్ వరకు ఒక గోల్ ఉంటుంది లైఫ్లో. సో నేను క్రికెటర్ అవ్వాలను, లేదంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలను, లేదంటే ఒక పొలిటీషియన్ అవ్వాలను, లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ను, సో ఇట్లా ఒక డాక్టర్ను, ఒక సైంటిస్ట్ను, ఇట్లా డిఫరెంట్ థాట్స్ ఉంటాయి కదా. ఇవన్నింటికి ఫస్ట్ స్టెప్పే మీకు 10th క్లాస్. సో అక్కడ మీకు ఒక పర్ఫెక్ట్ స్టెప్ 10th క్లాస్ మీరు సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది మీ లైఫ్లో మీరు ప్లాన్ చేసుకోవాలంటే దాని తర్వాత మీరు ఎక్కబోయే ప్రతి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు నేను ఈ వీడియో చేయడానికి ముందుకు వచ్చా అంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే 2012లో నా 10th కంప్లీట్ అయింది. సో అప్పుడు మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ మూమెంట్ చాలా పీక్స్లో ఉండే. మీకు చూస్తూ ఉంటారు కదా, 2014లో మనకు స్టేట్ సపరేట్ అయింది. సో ఆ టైంలో మాకు ఎవరు చెప్పకుండా, ఎవరు చెప్పేటోళ్ళు లేక, సో మేము ఏదో మాకు ఏదనిపిస్తే చేసేసినాం అనమాట. కానీ ఇప్పుడు మీకు అలా లేదు. మీకు సోషల్ మీడియా ఉంది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీకు మంచి కౌన్సిలింగ్ చేసే పర్సన్స్ ఉన్నారు, మీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పేరెంట్స్ ఉన్నారు, బాగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు, సో మీ ఫ్యామిలీ నైబర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు అంత విషయాలు షేర్ చేసుకుంటారు. బట్ ఈ వీడియో పర్టికులర్గా నేను కొంతమంది స్టూడెంట్స్ కోసమే చేస్తున్నా. ఆ కొంతమంది ఎవరంటే, ఎవరైతే 10th క్లాస్ తర్వాత అంటే ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసీఎస్ఈ కావచ్చు, ఇంకే బోర్డు అయినా కానీ ఈ బోర్డులో అన్ని రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి నేను ఈ వీడియో చేసే టైం కల్లా. అండ్ మిగతా వాళ్ళ ప్లాన్స్ ఏంటంటే, కొంతమంది వాళ్ళు ఏదైతే స్కూల్లో చదివారో అదే స్కూల్లో ఇంటర్మీడియట్ కోసం అదే స్కూల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అకాడమిక్ సిస్టమ్ అంతా ఎలా అయిపోయిందంటే, కొన్ని కార్పొరేట్ కాలేజెస్ ఐఐటి ఫౌండేషన్తో పాటు స్కూల్లో ఐఐటి ఇంటరు అండ్ అడ్వాన్స్ లెవెల్, దాని తర్వాత దానికి రిలేటెడ్గా బీటెక్ కోర్సును కూడా ప్లాన్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని కామర్స్ కాలేజెస్ అయితే ఇంటర్తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ అండ్ క్లాట్ అండ్ ఐపీ మ్యాట్ అండ్ అట్ ద సేమ్ టైం ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సియూఈటీ లాంటి సెంట్రల్ లెవెల్ జాబ్స్కి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయించేటట్లుగా కొన్ని కార్పొరేట్ కాలేజెస్, కొన్ని టాప్ ఆర్గనైజేషన్స్ ఈ ప్లాన్ తోటి ముందుకు వస్తున్నాయి. వీటిని మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని చెప్పేస్తాం. అంటే ఇంటర్మీడియట్, ఇంకా అంతకుమించి ఏం చెప్పగలం, ఇంటర్మీడియట్. సార్ మరి దీంట్లో ది బెస్ట్ ఏంటి? ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, హెచ్ఈసీ తీసుకోవాలన్నా, ఎంఈసీ తీసుకోవాలన్నా, సిఈసీ తీసుకోవాలన్నా, రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏసీఈ అనే ఒక కొత్త కోర్సుని ప్రవేశపెట్టారనమాట. అంటే అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్. ఓకే, సో ఇది ఈ ఇయర్లోనే 2026-2027 అకాడమిక్ ఇయర్ నుంచి ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది తెలంగాణలో. సరే, నీకు 10th క్లాస్లో నువ్వు ఏ బోర్డు అయినా తీసుకో, ఎస్ఎస్సీ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, లేదంటే ఐసీఎస్ఈ కావచ్చు, నీకు పాస్ అయినావు బేసిక్ మార్క్స్ తోటి, లేదంటే మంచి పర్సంటేజ్ తోటి పాస్ అయినావు. వాట్ నెక్స్ట్? నీ నియర్ బై కాలేజెస్లో మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఇంటర్మీడియట్ తీసుకోవాలనుకుంటున్నావు, లేదంటే ఆల్రెడీ మీరు తెలంగాణ వాళ్ళైతే టీజీ పాలిసెట్, ఏపీ వాళ్ళు అయితే ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఎంఈసీ అనే కోర్సుని తీసుకోండి, లేదంటే సిఈసీ అనే కోర్సుని తీసుకోండి. ఈ కోర్సుతో పాటు మీకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎఫ్, ఐఎఫ్ఎస్ ఇలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తాయి. ఇది ఒక లాంగ్ టర్మ్ అనమాట. మీరు ఇంటర్మీడియట్లో ఫౌండేషన్ నేర్చుకుంటారు, డిగ్రీకి వెళ్ళిన తర్వాత కొంచెం డీటెయిలింగ్ వెళ్ళిపోతారు. దాని తర్వాత మీకు ఈ 5 years జర్నీలో, అంటే ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, ఈ 5 years జర్నీలో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మీకు యూపీఎస్సీ, ఎందుకంటే యూపీఎస్సీకి మనకు క్వాలిఫికేషన్ ఏంటి, మనకు యూపీఎస్సీ అంటే మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అది అటానమస్ వస్తాయి. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో మనకు దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రిక్రూట్మెంట్ అవుతుంది. కాబట్టి అది ఎవ్రీ ఇయర్ జరిగే కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మనకు ఎవ్రీ ఇయర్ బ్యాంక్ ఎగ్జామ్స్తో పాటు యూపీఎస్సీ అనేది కూడా మనకి ఇండియాలోనే ది ఫస్ట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్ అని చెప్తాం. దాని తర్వాత ఐఐటి అడ్వాన్స్డ్ అని చెప్తాం, దాని తర్వాత సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అని చెప్తాం. ఇలా డిఫరెంట్ స్టేజెస్ని బట్టి, వే ఆఫ్ ద పేపర్ ప్యాటర్న్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు అదంతా పక్క పెట్టండి, మరి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ నేను చెప్తాను, పాలిసెట్ కాకుండా నెక్స్ట్ నేను డైరెక్ట్గా నా ప్యాషన్ని పర్స్యూ చేస్తాను. నాకు ఇంత టాలెంట్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నేను క్రికెట్ వైపు వెళ్తాను, లేదంటే నేను సినిమా ఫీల్డ్ వైపు వెళ్తాను, లేదంటే నేను నా లోపల ఉన్న ఒక ప్యాషన్ని పర్స్యూ చేసుకుంటా అని చెప్పేసి కొంతమంది చదువుని క్విట్ చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. క్లాస్ ఎవ్రీ ఇయర్ 10th క్లాస్లో మనకు ఒక 10 lakhs స్టూడెంట్స్ కంప్లీట్ చేశారనుకోండి. ఆ 10 lakhsలో 5 lakhs స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లైఫ్ని అట్లా డిజైన్ చేసి ఉంటారు. అదే స్కూల్లోనే వాళ్ళకు ఐఐటి ఫౌండేషన్, ఐఐటి ఇంటర్, అడ్వాన్స్డ్, ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకు కోచింగ్ ఇచ్చి అక్కడే వాళ్ళని జాయిన్ చేయించి ఫర్దర్గా
వాళ్ళకు ఒక ట్రిపుల్ ఐఐటీలో సీట్స్ వచ్చేలాగా వాళ్ళని తయారు చేసి అట్లా వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసింటారు వాళ్ళ పేరెంట్స్. అది కాకుండా సో నీట్ ఫౌండేషన్తో పాటు నీట్ క్రాక్ చేసిన తర్వాత మెడిసిన్ వెళ్ళి వాళ్ళ ఎంబీబీఎస్ కోర్సుని కంప్లీట్ చేసేలాగా కొంతమంది పేరెంట్స్ ప్లాన్ చేస్తారు. అలా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్తో పాటు సిఏ ఫౌండేషన్ ఆర్ సిఎంఏ ఫౌండేషన్, క్లాట్, ఐపీమ్యాట్ ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయించి ఫర్దర్గా సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కంప్లీట్ చేయించి వాళ్ళ పిల్లల్ని గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు ఒక పర్ఫెక్ట్ చార్టెడ్ అకౌంటెంట్స్గా లేదంటే సీఎంఏగా చూడాలని కొంతమంది పేరెంట్స్ ప్లాన్ చేస్తారు. సో ఈ కోర్సెస్ మీద మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి మీ కెరియర్ని స్టార్ట్ చేస్తే నువ్వు ఏ కాలేజీలోనే జాయిన్ అవ్వు, అది సెకండరీ. ద థింగ్ ఈజ్ నువ్వు ఓన్గా ప్రిపేర్ అవ్వనంత వరకు నువ్వు ఎంత పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయినా జస్ట్ యూజ్లెస్ అనమాట. అంటే ద వే హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అది కూడా చేంజ్ అయిపోయింది. అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే సిలబస్ కూడా చేంజ్ అయింది. ఓకే, రీసెంట్ వచ్చిన అప్డేట్ అనమాట ఇది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏం చేంజ్ లేదు. అండ్ ఏపీ వాళ్ళకి కూడా ఆల్రెడీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళకు సిలబస్ చేంజ్ అయింది. సో ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి. అంటే ఇలాంటి టైంలో నువ్వేదో నామకే వాస్తే టైం పాస్ పర్పస్ నేను చదువుతా ఈ కాలేజీలో జాయిన్ అవుతా అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కోర్స్ తీసుకుంటావో అది నీ ఇష్టం. నీకు 10th మ్యాథ్స్లో నువ్వు వీక్ ఉంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ టఫ్ ఉంటుందని అనుకోవడంలో పొరపాటు. ఏదైనా కానీ నీకు బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బేసిక్ నువ్వు సరిగా ఫోకస్ చేసుకోలేదనుకో అది నీకే ప్రాబ్లం. మ్యాథ్స్ అంటే ఫియర్ ఉండడం వల్ల కొంతమంది బయాలజీ సైడ్ షిఫ్ట్ అవ్వడము, సిఈసి సైడ్ షిఫ్ట్ అవ్వడము, ఏదో నాన్ మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఏఐ జనరేషన్ కదా, ఇప్పుడు ఏఐ అనేది మనకు బేసిక్ లెవెల్లో ఉంది. అంటే 25% మనం ఇప్పుడు ఏఐని యూజ్ చేస్తున్నాం. మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికల్లా అది 100% మార్కెట్లోకి అవైలబుల్గా వస్తుంది. అప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఈవెన్ మీరు ఏ జాబ్కి వెళ్ళినా అందులో ఏఐ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒకటి ఆ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నుంచే నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి, నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. సరే ఎంజాయ్ చేయి, జాయ్ ఆఫ్ లెర్నింగ్ ఉండాలి, కాదనట్లేదు. కానీ ఎంతవరకు ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ తోటే ఇంటర్మీడియట్ కూడా సేమ్ అదే ఫ్రెండ్స్ తోటి కలిసి ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటావు. 10th క్లాస్లో స్కూల్లో చేసిన అల్లరే ఇక్కడ కూడా చేసినావు అనుకో, నీ లైఫ్లో ఎంజాయ్ ఉంటుంది కానీ ఏముండదు. అందుకనే మీకు వెల్ విషర్స్ ఉంటారు, మంచిగా చెప్పే వాళ్ళు ఉంటారు, నాలుగు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి మేము ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాం ఏదైనా కానీ. ఏదో వ్యూస్ కోసమో మీరు ఇది చూస్తే నాకు ఇంత వస్తుందని కాదు. ఆల్రెడీ లైఫ్లో ఇవన్నీ చేసి కొంచెం దెబ్బతిని మా తర్వాత వచ్చే వాళ్ళు ఇలాంటి దెబ్బలు తినొద్దు, వాళ్ళకు మంచి వేలో ఉండాలని ఆలోచించే పర్సన్స్లో మేము కూడా ఒకరం. కాబట్టి సో మీ ఫ్యూచర్ కోసం చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని అప్లై చేయాలి. ఏదైనా తీసుకో, నువ్వు ఏ కాలేజీలో అయినా జాయిన్ అవ్వు, ఏ కోర్స్ అయినా తీసుకో, నువ్వు ఎటర్నెళ్ళు. కానీ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, నీ సొంత ప్రయత్నం లేనిదే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఇప్పుడు బేసిక్గా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మాకున్నది ఒక అబ్బాయి ఒక అమ్మాయి, వాళ్ళు మాకు దూరంగా వెళ్ళిపోతే మేము వాళ్ళని మిస్ అయిన ఫీలింగ్లో ఉంటాం. కాబట్టి అదే స్కూల్లో సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేయించినాం, అదే స్కూల్లో ఇంటర్మీడియట్ అవుతారు, అది అక్కడెక్కడ అయిపోతుందని అంటారు. అండ్ మ్యాక్సిమం ఉన్న పేరెంట్స్కి ఇప్పుడు మనకి ఇప్పుడున్న జెన్జీకి అయితే ఇప్పుడున్న జెన్జీ పేరెంట్స్కి అయితే సో 2 కిడ్సే ఉంటారు. ఒక 2 మేల్స్ కావచ్చు, 2 ఫీమేల్స్ కావచ్చు, ఒకరు మేల్ ఒకరు ఫీమేల్. అంటే 2 అబ్బాయిలు కావచ్చు, 2 అమ్మాయిలు కావచ్చు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇట్లానే ఉంటారు. ఒక 3-4 మెంబర్స్ వెరీ రేర్గా ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, మా అబ్బాయి జస్ట్ పాస్ అయితే చాలు, మా అబ్బాయికి యావరేజ్ మార్క్స్ వస్తే చాలు, మా అబ్బాయికి టాప్ మార్క్స్ రావాలి అని ఇట్లా డిఫరెంట్ 3 స్టేజెస్లో ఆలోచించే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ పిల్లల మీద ప్రెషర్ ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయి చదువుతూ ఉంటారు. ఎవరైతే పేరెంట్స్ నా కొడుకు టాప్లో ర్యాంక్ కొట్టాలి, ఐఐటీలో సీట్ కొట్టాలి, లేదంటే నేషనల్ లెవెల్లో యూపీఎస్ని క్రాక్ చేయాలి, సిఏ ఫౌండేషన్ లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేసి ఫ్యూచర్లో చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, ఇలాంటి డ్రీమ్స్ తోటి కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద సో కొన్ని ప్రెషర్ అయితే ఉంటుంది. పేరెంట్స్ అని కాదు, వాళ్ళ డ్రీమ్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్లో చేయను అని వాళ్ళ పిల్లలతోటి చేయాలని అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు కూడా. సో ఇప్పుడున్న జనరేషన్లో ఒక స్టూడెంట్ లెక్చరర్ దగ్గరికి వచ్చినంత వచ్చి సడన్గా వంగి తన షూ యొక్క లేస్ని టై చేసుకుంటాడు. అదేమనుకుంటాం మనం, వాడు ఏదో మనకు విషయం చెప్పడానికి వచ్చాడో లేదంటే ఏదో ఒకటి చేయడానికి వచ్చాడు అనుకుంటాం. కానీ ఇట్లా దగ్గరకు వచ్చి ఇలా తీసుకొని ఇట్లా అంటాడు. మనం ఏమనుకుంటాం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు ఏమనుకుంటాం. సో ఇంకా దేశముదురులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారో ఊహాతీతం. ఎంత మిడిల్ క్లాస్ పేరెంట్ అయినా కానీ ఒక పెద్ద కార్పొరేట్ కాలేజ్లో, ఒక మంచి రిచ్ కాలేజ్లో జాయిన్ చేస్తాడు. వాడికి ఏమాత్రం నాలెడ్జ్ ఉండదు సబ్జెక్ట్ మీద, మ్యాథ్స్లో ఏమాత్రం నాలెడ్జ్ లేకున్నా ఒక ఐఐటి కాలేజ్కి వెళ్ళి వానికి ఐఐటి కోచింగ్ లెవెల్లో గ్రూప్లో అంటే ఎంపీసీ లాంటి గ్రూప్లో జాయిన్ చేయించి వాడిని ఇట్లా రుద్దుతూ ఉంటారు, చేపలు రుద్దినట్టు. వాడికి ఏం ఎక్కదు, ఎందుకంటే చాలామందిని స్టూడెంట్స్ని చూసాం. అండ్ ఈ కాలేజెస్ కూడా ఏం చేస్తాయంటే అడ్మిషన్ కోసం మాకు ఇట్లా చూపించుకోవాలని చెప్పడం కోసం ఏమాత్రం ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ 10th క్లాసే బార్డర్ మార్క్స్ తోటి పాస్ అయ్యిండు, వాడిని ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేపిస్తే వాడు ఎంతవరకు మౌల్డ్ అవుతాడు అనేది ఏం ఆలోచించకుండా వాడిని ఆ కోర్సులో వేసేస్తారు. అప్పటికే ఆ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్లో కొంతమంది టాపర్స్ ఉంటారు, యావరేజెస్ ఉంటారు, మరీ డల్లర్స్ ఉంటారు, అసలు ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతోటి పోటీపడి ఈ పిల్లలు ఎప్పుడు చదవాలి, ఇదంతా మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకంటే ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు నువ్వేం చేసినా వేస్టే. సో 10th తర్వాత మీకు సక్సెస్ఫుల్గా 10th అనే స్టెప్ మీరు కంప్లీట్ చేసిరు.
మీ లైఫ్లో ఇంకొక 5-6 స్టెప్స్ మీరు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 5-6 స్టెప్స్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఎలాంటి గోల్నైనా మీ ప్యాషన్ని ప్రొఫెషన్ని మిక్స్ చేసుకొని మీరు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అని మాత్రం నేను గట్టిగా చెప్తాను.